హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో ద ఫస్ట్ వన్ వచ్చేసి కోయలేషన్ గవర్నమెంట్. సో కోయలేషన్ గవర్నమెంట్ అంటే ఏంటంటే, ఎలక్షన్లో ఏదైనా పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకున్న పార్టీకి మెజారిటీ లేనప్పుడు అది వేరే ఒకటి లేదా ఒకటి కన్నా ఎక్కువ పార్టీస్ నుంచి లేదా ఇండిపెండెంట్ మెంబర్స్ నుంచి సపోర్ట్ తీసుకుని గవర్నమెంట్ ఫామ్ చేసినట్లయితే దాన్ని కోయలేషన్ గవర్నమెంట్ అని అంటారు. అండ్ ఈ మెజారిటీలో చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ అయితే ఫోర్మోస్ట్ మనం సింపుల్ మెజారిటీ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ గురించి చూసుకున్నట్లయితే మనకు సింపుల్ మెజారిటీ అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే 50% కంటే ఎక్కువ ఉన్న క్యాండిడేట్ మాత్రమే గవర్నమెంట్ ఫామ్ చేయగలరు. సో ఫర్ ఎగ్జాంపుల్ 543 సీట్స్ అనేవి ఉన్నాయి లోక్సభలో. ఇప్పుడు ఏదైనా పార్టీ గవర్నమెంట్ అనేది ఫామ్ చేయాలంటే 243లో హాఫ్ అంటే 271.5 సీట్స్ కన్నా ఎక్కువ వచ్చినట్లయితే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతారు. సో ఇప్పుడు బీజేపీకి ఓన్లీ 240 సీట్సే వచ్చాయి. 240 సీట్సే వచ్చినాయి కాబట్టి ఇంకా 32 సీట్స్ అనేవి వాళ్ళకి ల్యాగ్ ఉన్నాయి. ఈ 32 సీట్స్ అనేవి వేరే పార్టీ వాళ్ళు కానీ లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ వాళ్ళకి సపోర్ట్ చేసి కూటమి ఫామ్ అయితే, కోయలేషన్ అనేది ఫామ్ అయితే అప్పుడు బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేయగలుగుతాయి. లేదా అదే మెంబర్స్ ఎవరైతే ఇతర పార్టీల వాళ్ళు ఉన్నారో అండ్ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్కి సపోర్ట్ చేసినట్లయితే కాంగ్రెస్ అనేది గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుంది.